మహాన్యూస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. మహాన్యూస్ ఉద్యోగులను పరామర్శించారు. వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని కార్యకర్తలను ఉసుగొల్పి దాడి చేయించడం సరికాదని ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత ఇలా విచక్షణ కోల్పోయి మీడియాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుగొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమైతా ఉంది. శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతా ఉన్నారో, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్, అసహనానికి గురవుతున్నారో అర్థమవుతా ఉంది. నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి టెంపుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట్ గారు, అనిల్ గారు, అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా అందరికీ అండగా ఉంటుంది. జర్నలిజం కు, ప్రజాస్వామ్యానికి